నా గొంతులో ప్రాణమున్నంత వరకు కేసీఆర్ ఫ్యామిలీపై పోరాటం ఆగదన్నారు ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్. కేటీఆర్ కుటుంబ సభ్యులకు మానసిక పరిస్థితి బాగోలేదన్నారు. కాంగ్రెస్ బహిష్కరించిన నేతలను బీఆర్ఎస్లో చేర్చుకుని గొప్పలకు పోతున్నారని ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి సర్కార్లో అభివృద్ధి జరగలేదంటున్న ఆరోపణలపై చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. మీరు మెదక్ వస్తారా, నన్నే సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ రమ్మంటారా, దేనికైనా రెడీ అంటున్న మైనంపల్లి రోహిత్ రావుతో FTF. మెదక్ నియోజకవర్గం మైనంపల్లి రోహిత్ ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఇప్పటి వరకు నియోజకవర్గము 10 ఏళ్ళు వాళ్ళు పరిపాలించారు, చాలా చేసినాము, మాటలు మాత్రమే పరిమితమయ్యారు రోహిత్ ఎమ్మెల్యే గారు అంటున్నారు. ఇప్పుడు ఒకటండి అనేటోడు 100 అంటాడు ఎట్లయినా, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ దుకాణమే బంద్ అయినప్పుడు, వాళ్ళ కేలు ఖతం అయిపోయినప్పుడు పనికిరాని 100 మాట్లాడతారు. 10 ఏళ్ళల్లో కనీసం ఒక్క ఇల్లన్నా ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం కానీ ఇంతకుముందు ఉన్న ముఖ్యమంత్రి గారు ఇచ్చిండ్రా అని నేను సూటిగా మీ ద్వారా వాళ్ళని ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇప్పుడు ఏంటంటే వాళ్ళ ఇంట్లో చక్కగా లేదు, అలా చెల్ల ఆగమైపోయింది, అలా కొడుకు మెంటల్ అయిపోయిండు, అల్లుడు ఎప్పుడు వెన్నుపోటు పొడుదామని ఆయన చూస్తూ ఉన్నాడు. ఏంటంటే ఇలా మెంటల్ అంటే మానసిక పరిస్థితి మంచిగా లేదు, సరిగా లేదు, కాబట్టి అన్నీ పిచ్చి పిచ్చి చేస్తూ ఉన్నారు. ఇవాళ మా కాన్షియన్స్ లేదో ఎవడో పనికిరానని మేము దూరం పెట్టేసినోడిని, దండాలు చేస్తుండు, రౌడీ షీట్ ఉంది, ప్రజలను ఆగం పట్టిస్తున్నాను ఒక ఉద్దేశంతో దూరం పెడితే అట్లాంటి వాళ్ళని ఇవాళ చేర్చుకొని మేము ఏదో పీక్ పడగొట్టేస్తున్నాం, మేము చేసేస్తున్నాం అంటే ఎన్నికల ముందు మీ అయ్యా కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడే నా నెత్తి మీద బొచ్చు పీకలేకపోయిండు. నువ్వు ఇప్పుడు కొత్తగా పీకేదేం లేదు, మీ ప్రభుత్వం వచ్చేదేం లేదు, మీ బీఆర్ఎస్ పార్టీ కేల్ కథం దుకాణం బంద్ అయిపోయింది, మీ చెల్లి ఒక దిక్కు, బావ ఒక దిక్కు, నువ్వు ఒక దిక్కు, మీ అయ్య అయితే ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటికి వెళ్తలేడు. అట్లాంటి పరిస్థితి. కాబట్టి మీరు మా గురించి మాట్లాడేంత అర్హత, నైతిక హక్కు ఉన్నదా అండి మీకు? మేము ఇవాళ కూడా ఎన్నికలు ఉన్నా లేకపోయినా ప్రజలు మా కుటుంబ సభ్యులనే ఒక ఉద్దేశంతో మా జేబులోకి వెళ్ళి పైసలు ఖర్చు పెట్టి వాళ్ళ సేవ చేస్తూ ఉన్నాం. వీళ్ళు ఏంటండి 10 ఏళ్ళు మొత్తం దాచుకోవడం జరిగింది. ఆఖరికి ఇచ్చిన డప్పులలో కూడా కమిషన్. 7 రూపాయల అమ్మవారి ఆలయం బయట మన పార్కింగ్ కాంట్రాక్ట్ ఉంటే అందులో కమిషన్. 7 రూపాయల అమ్మవారి బంగారం దగ్గర ఇట్లనే చేసిర్రు. మొత్తం ఏమన్నా అంటే SP ఆఫీస్ తెచ్చినాం, కలెక్టరేట్. మీరు ఒక్కటి తెచ్చింది కాదు, మా ప్రజల సొమ్ముతోటి ప్రతి ఒక్క జిల్లాలో కట్టడం జరిగింది. అట్లాంటిది ఇవాళ మెదక్లో కడితే దాంట్లో కూడా మీరు కమిషన్ దొబ్బి మొత్తం కూడా వర్షాకాలం పడితే మొత్తం పరలు వస్తున్నాయి. అంటే అది కూడా ఆగం పట్టించేసారు. వచ్చిన SP ఆఫీస్, కలెక్టర్ ఆఫీస్ని కూడా మీరు ఆగం పట్టేయడం జరిగింది. కాబట్టి ఇవన్నీ బంద్ చేసుకోండి. పనికిరాని మీరు ముఖ్యమంత్రి ఉండి మీ ప్రభుత్వం ఉన్నప్పుడే మమ్మల్ని ఏం పీకలేకపోయారు, మా బొచ్చు కూడా పీకలేకపోయారు. అట్లాంటిది మీరు ఇప్పుడు కొత్తగా పీకేదేం లేదు, కొత్తగా చేసేదేం లేదు. కాబట్టి ఇట్లనే పిచ్చి పిచ్చి లెక్కలు చేస్తే ఇలా పింకీ బ్యాచ్, పింకీ యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి, కొన్ని పనికిరాని ఛానళ్ళు. మా కార్యకర్తలు ఇంట్లో గుసాయించి గుంజి బట్టలిప్పి కొడతారు. ఇలా మా కార్యకర్తలను ఆపుతా ఉన్నాం. మేము చేయొద్దు అట్లాంటి పనులు. మనం ప్రభుత్వంలో ఉన్నాం, మనం ఏదున్నా డెవలప్మెంట్, మా మెదక్ ప్రజలని మంచిగా చూసుకోవాలా, వాళ్ళ కష్టాల సమస్యలు తీర్చాలా. తెలంగాణ ప్రజలు కష్టాలు సమస్యలు మా ముఖ్యమంత్రి గారు తీస్తూ ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, సోనియా గాంధీ గారి నాయకత్వంలో, ప్రియాంక గాంధీ గారి నాయకత్వంలో, మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వంలో, మా రేవంత్ అన్న నాయకత్వంలో, మా పూర్తి మంత్రివర్గం నాయకత్వంలో వాళ్ళు ముందుకు పోతా ఉన్నాం. కాబట్టి బ్రహ్మాండమైన అభివృద్ధి, సేవా, సంక్షేమ కార్యక్రమాలు ఇప్పటికే చేయడం జరిగింది. 22,000 కోట్లతోటి రైతు రుణమాఫీ అండి. ఇంతకుముందు ఇప్పుడు సన్నబియ్యం ఒక ఇంటర్వ్యూ మీకు కనిపిస్తుంది. కేటీఆర్ అంటే ఒక పిచ్చోడు. ఇంతకుముందు ఈ సన్నబియ్యం ఏమంటే దీనికి 1000 కోట్లు అవుతుంది, 2000 కోట్లు అవుతుంది అని మాట చెప్తావు. అంటే ప్రజలకు సన్నబియ్యం ఏమంటేనేమో నువ్వు 1000-2000 కోట్లు మాట్లాడుతావు, నువ్వు దోచుకునేదేమో లక్షల కోట్లు. అంటే మీకు ఎప్పుడు చూసినా ప్రజలను మోసం చేయాలా, ప్రజలను ఆగం పట్టియాలా, ఏదో ఒక మాయమాటలు చెప్పాలా, పైసలు దోచుకోవాలా. ఇది వాళ్ళ ఉద్దేశం. మెదక్ నుంచి ఎవరో కొంతమంది ఈ రోజు అక్కడికి వెళ్ళారని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. దాంతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కాదు, ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలను గెలిపించుకుంటామని చెప్పి కూడా ప్రధానంగా ఆ మెదక్ మైనంపల్లి రోహిత్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ కృష్ణతో దుర్గారెడ్డి.